గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు నేను నవచేతన యాప్ లాగిన్ అయ్యే విధానం ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి మన ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. ఈరోజు మీకు నవచేతన యాప్ లోపల డేటాని ఏ విధంగా పిల్లవాడి యొక్క డేటాని ఏ విధంగా సింక్ చేయాలి అనే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆఫీస్ మొబైల్‌లో నవచేతన యాప్ ఐకాన్ ఉంటుంది కదండీ! దాన్ని టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేస్తే నెక్స్ట్ ఎనదర్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసి తర్వాత మనం సెండ్ ఓటీపీ. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి మొబైల్ నంబర్‌ని 6 డిజిట్స్ ఉన్న మొబైల్ నంబర్ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై నొక్కాలండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిన్ నంబర్ ఇక్కడ ఇచ్చేసేసి సేమ్ యాజ్ యూజువల్‌గా పిన్ నంబర్ ఇచ్చేసి మనం సేవ్ పిన్ నంబర్ అని అయితే టచ్ చేస్తే నెక్స్ట్ ఎనదర్ పేజ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి సింక్ జరుగుతుంది. మన సెంటర్‌కి సంబంధించిన డేటా అంతా ఇక్కడ సింక్ జరుగుతుంది అని చూపిస్తుందండి. నెక్స్ట్ ఎనదర్‌గా పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మన సెంటర్‌లో అంగన్వాడీ కోడ్, అంగన్వాడీ టీచర్ నేమ్, ఎంతమంది పిల్లలున్నారు, మనం ఆన్‌లైన్‌లోనే ఉన్నాము. తర్వాత ఇక్కడ ఏంటంటే 2-3 మంత్స్ నుంచి ఎంతవరకు డేటా పిల్లవాని యొక్క డేటా ఉంటుంది. అప్ టు 61-72 మంత్స్ వరకు కూడా ప్రతి పిల్లవాని యొక్క డేటా ఇక్కడ ఉంటుందండి. సో, మనం ఏ పిల్లవానికైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25-36 మంత్స్ పిల్లవానికి అంటే ఇక్కడ చూడండి ఈ మంత్స్ మధ్యలో మనకి 4 చిల్డ్రన్ అయితే ఉన్నారండి. సో, ఇప్పుడు ఈ కేటగిరీ అయితే ఒకసారి టచ్ చేద్దాము. సో, ఇక్కడ టచ్ చేసినట్లయితే మనకి 4 నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏదో ఒక నేమ్ ఎదురుగా మనము ఆ పిల్లవాని యొక్క డేటానైతే ఎంటర్ చేద్దాం. ఏదో ఒక నేమ్ ఎదురుగా టచ్ చేసినట్లయితే నెక్స్ట్ ఎనదర్‌గా పేజ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ పిల్లవాని యొక్క పేరు, తర్వాత మదర్ నేము, ఇక్కడ స్క్రీనింగ్ ప్రారంభించండి. సో, ఇప్పుడు ఈ బటన్‌ని టచ్ చేస్తే మనకి ఎనదర్‌గా నెక్స్ట్ పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం పిల్లవాని యొక్క తల్లితో మనం మాట్లాడుతున్నాం. వాళ్ళ యొక్క సమ్మతి అడుగుతున్నాము. మీ బిడ్డ యొక్క అభివృద్ధి సంబంధిత ఆలస్యాల కోసం స్క్రీనింగ్‌కు మీరు సమ్మతిస్తున్నారా? సో, ఇక్కడ అవును అనేది టచ్ చేస్తామండి. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి మీ బిడ్డ యొక్క స్క్రీనింగ్ సమాచారాన్ని పరిశోధన మరియు సేవల మెరుగుదల కోసం వాడేందుకు మీరు సమ్మతిస్తున్నారా? ఇక్కడ కూడా మనము అవును అని టచ్ చేస్తామండి. చూడండి ఇక్కడ 2 కూడా అవును టచ్ చేసి ఇక్కడ తల్లి సంతకం. ఇక్కడ ఈ రెడ్ బటన్ గనక టచ్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఎనదర్‌గా ఇక్కడ తల్లి సంతకం. ఇక్కడ తల్లి సంతకం అయితే చేయించి ఇక్కడ సేవ్ చేసి కొనసాగించండి అనేది టచ్ చేయాలి. తల్లి సంతకం తీసుకున్న తర్వాత అంగన్వాడీ టీచర్ యొక్క సైన్ కూడా ఇక్కడ చేయాల్సి ఉంటుందండి. సో, ఇలా చేసి సమ్మతించండి అనేది బటన్‌ని మనం ప్రెస్ చేయాలి. సో, నెక్స్ట్ ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే స్క్రీనింగ్ ప్రారంభించే ముందు ప్రతి సందర్శనలో అడగండి. ఈరోజు బిడ్డ ఆరోగ్యం లేదా ప్రవర్తన గురించి మీకు ఏమైనా సమస్య ఉందా? ఉదాహరణకు శ్వాస తీసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ ప్రవర్తనలో ఏమైనా సమస్యలు కనిపిస్తున్నాయా అని తల్లిని అడిగి ఇక్కడ మనం అవును అయితే అవును, కాదు అయితే కాదు అనేది టచ్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు మీకు అంటే మనం ఏ రోజైతే స్క్రీనింగ్ చేస్తున్నామో ఆ రోజు ఆ బాబీకి ఏమైనా విరోచనాలు, జ్వరము, చర్మం వ్యాధులు, లేకపోతే చెవి, కంటికి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా లేవా అని అడిగి, లేకపోతే నథింగ్ వరీ టుడే అనేది మనం టచ్ చేస్తామండి. సో, నెక్స్ట్ ఎనదర్‌గా మనకి ఇలా పేజ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి పాప ఇంతకు ముందు చేయగలిగిన దాన్ని ఇప్పుడు చేయడం మానేసిందా? ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా, ఏదైనా చేయగలుగుతున్న వాటిని ఇప్పుడు చేయకుండా ఉంది అనుకోండి. అవును అని టచ్ చేస్తే మనం అవును అని టచ్ చేస్తే రీజన్స్ ఏంటో తల్లిని అడిగి అక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. అట్లా ఏం లేదు యాజ్ యూజువల్‌గా పాప అన్ని పనులు చక్కగా చేస్తుందంటే కాదు అని టచ్ చేయాలండి. సో, నెక్స్ట్ ధృవీకరించండి. కాదు అని టచ్ చేసాం కాబట్టి ధృవీకరించండి అనే దాన్ని మనం ఇప్పుడు టచ్ చేస్తాము. వన్స్ అలా టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎనదర్‌గా మనకి ఇలా కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం చేసిందంతా కూడా తల్లి యొక్క స్క్రీనింగ్ ప్రాసెస్ చేయాలి అంటే తల్లి యొక్క సమ్మతి తీసుకుంటున్నామండి. తరువాత 3 ఫార్మేషన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ అడగండి, తర్వాత చేయించండి, తర్వాత గమనించండి. అంటే మనము ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు వచ్చిన ప్రతి క్వెషన్‌లో 3 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేసుకుంటామండి. ఎలా అంటే ఫస్ట్ తల్లిదండ్రుల ద్వారా మనము అడిగి కొన్ని సమాధానం చేస్తామండి. కొన్ని ఆన్సర్ చేస్తాం. కొన్ని పిల్లవానితో చేయించిన తర్వాత మనం అక్కడ యెస్ ఆర్ నో అనేది ఆన్సరింగ్ చేస్తాం. కొన్ని మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆన్సరింగ్ చేస్తామండి. సో, ఈ 3 కేటగిరీస్‌ని బేస్ చేసుకొని మనం స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తాము. సో, గో ఇట్ అనేది మనం టచ్ చేయాలి. వన్స్ దాన్ని టచ్ చేసిన తర్వాత ఎనదర్‌గా మనకి క్వెషన్స్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ క్వెషన్స్ చూసినట్లయితే పిల్లవాడు ఫాస్ట్‌గా రన్ చేయగలుగుతున్నాడా లేదా? అవును అయితే అవును, కాదు అయితే కాదు. మన ఎదురుగా మనం వాడి చేత యాక్టివిటీస్ చేయించొచ్చండి ఈ క్వెషన్‌కి. నెక్స్ట్ స్టెప్స్ ఎక్కగలుగుతున్నాడా లేదా? ఇది కూడా త్రూ ప్రాక్టికల్‌గా మనం చూడొచ్చు. నెక్స్ట్ బాల్ ఇసరగలగడం, తర్వాత పట్టుకోగలగడం, తర్వాత
బాబు కొన్ని అడుగులు వేయడానికి అంటే బ్యాక్ సైడ్ నడుస్తున్నాడా లేదు, ఇది కూడా త్రూ ప్రాక్టికల్గా చేయించి మనము అక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత 2 ఫింగర్స్ తోటి అంటే బొటన వేలు చూపుడు వేలుతోటి మనం ఇచ్చిన పూసను కానీ రాయిని కానీ పట్టుకోగలుగుతున్నాడా లేదా. తర్వాత క్యాప్ మూత వాటర్ బాటిల్ కానీ ఏదైనా ఒక బాటిల్ ఇచ్చి దాని క్యాప్ వాడు తనకు తానుగా తీయగలుగుతున్నాడా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తర్వాత క్రెయిన్స్ లేదా చాక్ పీస్ లేదంటే పెన్సిల్ ఏదైనా ఇచ్చి పేపర్ మీద రాయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడా లేదా, నీట్గా రాస్తున్నాడా లేదా, జంప్ చేస్తున్నాడా లేదా. తర్వాత మనం ఏదైనా బ్లాక్స్ ఇచ్చి ఆ బ్లాక్స్ని ఫస్ట్ టీచర్ కానీ పేరెంట్ కానీ వాటిని ఒక సిస్టమేటిక్గా అరేంజ్ చేసి తర్వాత అలా చేయగలుగుతున్నాడా లేదా. తర్వాత వాడు ఈజీగా ఏదైనా వస్తువుని ఇచ్చి దాని పేరుని వాడు ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా లేదా. ఇలాంటివన్నీ కూడా మనం త్రూ ప్రాక్టికల్గా మన సెంటర్లో అబ్జర్వ్ చేసి తరువాత మనం ఎస్ ఆర్ నో ఇస్తాం. కొన్ని క్వశ్చన్స్ మాత్రం పేరెంట్ని అడుగుతాం, ఎందుకంటే పేరెంట్ ఇంటి దగ్గర అతన్ని గమనిస్తూ ఉంటుంది. వాడు ఎలా చేస్తున్నాడు, వాడికి అంటే అమ్మ పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతున్నాడా లేదా, వాడికి కావాల్సిన వస్తువులు వాడు అడగగలుగుతున్నాడా లేదా, లేదంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తల్లితో ఫ్రీగా చెప్పగలుగుతున్నాడా లేదా, కావాల్సిన వాటి కోసం ఏడుస్తున్నాడా. ఇలాంటివన్నీ కూడా పిల్లవాడి యొక్క తల్లిని అడిగి కొన్ని క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇటువంటి కొన్ని ఇప్పుడు కౌంటింగ్ ఉంది, మనమే ఇక్కడ మన ఎదురుగానే అతను ఆ బాబు కానీ పాప కానీ ఆన్సర్ చేయగలుగుతుందా లేదా. ఇలాంటి అన్నీ కూడా క్వశ్చన్స్ అన్నీ చదువుతూ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. ఇంకొక విషయం, ప్రతి క్వశ్చన్ ఎదురుగా కూడా వినండి అనేది కనిపిస్తుంది. ఇక్కడున్న ఈ బటన్ కనుక ప్రెస్ చేస్తే అక్కడ మనకి వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. అది అంగన్వాడీ టీచర్ మరియు పేరెంట్ ఇద్దరు కూడా అక్కడ వస్తున్న వాయిస్ ఓవర్ని వింటూ మనం అబ్జర్వ్ చేస్తూ మనం ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్న క్వశ్చన్స్ అన్నిటినీ కూడా తల్లి యొక్క సహాయంతో పిల్లవానితో చేయిస్తూ అబ్జర్వ్ చేస్తూ తల్లి చెప్పిన ఆన్సర్స్ అన్నీ బేస్ చేసుకొని మనం అవును అయితే అవును, కాదు అయితే కాదు, ఈ విధంగా ఆన్సర్ అయితే చేస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి బై బర్త్ అంటే పేరెంట్కి ఐడియా ఉంటుంది. బిడ్డకు ఆ అని నోరు తెరవమని చెప్పి మెదడు, పెదవులు మరియు నోటి లోపల భాగాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. పై పెదవిలో ఏమైనా చీలిక, నోటి పై భాగంలో ఖాళీ లేదా రంధ్రం లేదా శస్త్రచికిత్స చేసిన గుర్తు ఉన్నాయా అని గమనించి ఉంటే ఉన్నాయని, లేకపోతే ఏమీ లేవని. తర్వాత వచ్చేసి బిడ్డ యొక్క కాళ్ళు పొడవుగా ఉన్నాయా, పొట్టిగా ఉన్నాయా, వంక టింకరగా ఉన్నాయా, ఇట్లా కొన్ని ఉంటాయి కదా. ఇక్కడ ఉన్న క్వశ్చన్ని బేస్ చేసుకొని దాని ఆన్సర్ చేస్తామండి. అవును అయితే అవును, కాదు అయితే కాదు, ఏమీ లేకపోతే ఏమీ లేదు. ఇలా లోపలిగా ఇంటీరియర్గా ఏమన్నా గడ్డలు అలా ఉన్నాయా, ఇవన్నీ కూడా తల్లిని అడిగి ఇక్కడ ఉన్న ప్రతి క్వశ్చన్కి పిల్లవాని యొక్క పెదవులు లోపల పాలు తాగేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఏ కలర్లో ఉన్నాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా తల్లిని అడుగుతూ కొన్ని మనం అబ్జర్వ్ చేసి, ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఉంది ఇక్కడ పిల్లవాని యొక్క పాదాలు చేతులు ఎలా ఉన్నాయో మనం వాడిని డైరెక్ట్గా చూసి ఎట్లా ఉంది అని బేస్ చేసుకొని తల్లి ఆన్సర్ తీసుకొని మనం ఇక్కడ అవును అయితే అవును, కాదు అయితే కాదు. తర్వాత ఇది మాత్రం తల్లిని మనం అడుగుతామండి. లోపల ఇంటర్నల్గా కొన్ని పార్ట్స్ ఉంటాయి కదా, సో దానికి రిలేటెడ్గా కొన్ని విషయాలు అడుగుతాము. అతని యొక్క వినికిడి శక్తి ఎలా ఉంది, మనం పిలిచినప్పుడు పలుకుతున్నాడా లేదా. మనం ముందుగా ఇప్పుడు చూడండి 4 to 5 అడుగులు నడవడం గమనించండి. కుంటడం లేదా అసమాన నడక ఉందా, అంటే నడిచేటప్పుడు ఏమైనా కుంటుతున్నాడా, నీట్గా నడుస్తున్నాడా లేదా అది కూడా. తర్వాత మనం నేమ్ పిలిచినప్పుడు రెస్పాండ్ అవుతున్నాడా లేదా. ఈ విధంగా ప్రతిదీ కూడా మనం అబ్జర్వ్ చేసి ఆన్సర్ అయితే చేస్తామండి. ఈ విధంగా స్క్రీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసినాక సమ్మరీ అయితే ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నమోదు సమయంలో ఆందోళన అవసరం లేదు, సాధారణ రక్షణను కొనసాగించండి. ఇక్కడ డన్ అయితే టచ్ చేస్తాము. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూడండి, రెడీ టు సబ్మిట్ చేసేటప్పుడు 27 క్వశ్చన్స్ వచ్చాయి. 20 క్వశ్చన్స్ పాస్, 7 క్వశ్చన్స్ ఫెయిల్. అంటే ఏంటి అంటే మనం అబ్జర్వ్ చేసినది, తర్వాత పేరెంట్ చెప్పినది, తర్వాత వాడి చేత కొన్ని యాక్టివిటీస్ చేయించిన దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆన్సర్ అయితే చేసాము. 7 క్వశ్చన్స్ కంటే ఇంకా కొంచెం అప్డేట్ అవ్వాల్సి ఉంది, ఇంకా కొంచెం నేర్చుకోవాల్సింది ఉంది. సో నెక్స్ట్ స్క్రీనింగ్ ప్రాసెస్లో ఆ 7 కూడా వాడు నేర్చుకుంటే మనం పాస్ అని ఇస్తాము. సో ఈ విధంగా మనం ఇక్కడ సమర్పించండి అనే దాన్ని టచ్ చేస్తాము. వన్స్ టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ అనదర్ పేజ్. ఇక్కడ చూడండి, మీ బిడ్డ అభివృద్ధి వయసుకు తగ్గినట్టుగా ఉంది అంటే ఓకే. తర్వాత ఇక్కడ చూడండి అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉన్నాయి. స్థూల చలనం, సూక్ష్మ చలనం, భాష, మేధో, సామాజిక భావోద్వేగ అభివృద్ధి అన్నీ కూడా వెల్ అండ్ గుడ్గా ఉన్నాయి. ఇక్కడ మనము గో టు హోమ్ అయినా టచ్ చేయొచ్చు, లేదంటే ఈ ఇన్ఫర్మేషన్ పేరెంట్ యాప్తో అనుసంధానం చేయాలి అంటే ఇక్కడ టచ్ చేస్తాము. ఇలా టచ్ చేస్తే నెక్స్ట్ ఎనదర్గా మనకి ఈ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పేరెంట్కి స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని ఇట్లా టచ్ చేసి నిర్ధారించండి అనేది మనం కొనసాగిస్తామండి. సో నెక్స్ట్ ఇలా కనిపిస్తుంది, ఇక్కడ మనం డన్ అని టచ్ చేస్తాము.
సో, ఈ విధంగా ప్రాసెస్‌నైతే మనము స్క్రీనింగ్ ప్రాసెస్ అంతా కూడా చక్కగా చేస్తాము. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ నేను బేబీ చేత చేయించానండి. సో, ఇట్లా మనం చేయిస్తూ యాక్టివిటీస్ అన్నీ చేయిస్తూ, అబ్జర్వ్ చేస్తూ మనం ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం చేస్తామండి. నేను ఈ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా హెల్ప్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు అర్థం కావడం కోసం కొంచెం లెంగ్తీగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.